మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. శ్రీరామ్, ఈరోజు అనంతపురం జిల్లాకు సంబంధించిన 7 అసెంబ్లీల రజక సంఘ నాయకులతో ఒక చిన్న ప్రణాళికబద్ధంగా రజక ఆకాంక్ష సభ 6వది జూలై 12వ తారీఖున ఏర్పాటు చేయడానికి సంఘ నాయకులు అందరూ సన్నద్ధమవుతున్నారు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మొట్టమొదటి మనము పర్యవేక్షణలో భాగంగా గుంటకల్కు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొని రజక సోదరులందరూ ఏకాభిప్రాయంతో నెట్టకంటి ఆంజనేయ స్వామి గారి ఆశీర్వాదంతో రజక ఆకాంక్ష సభ 6వదిని దిగ్విజయంగా మనం పూర్తి చేయగలుగుతామని, అందుకు మనకు బలం ఆ దేవదేవుడు ఇస్తారని కోరుకుంటూ జూలై 12వ తారీఖున రజక ఆకాంక్ష సభ రజక కార్పొరేషన్ అధ్యక్షతన రజక సంఘాల ఆధ్వర్యంలో చైర్మన్ గా అధ్యక్షతన ఈ ప్రోగ్రాము ఒక ప్రజాప్రతినిధులను గౌరవంగా ఆహ్వానిస్తూ రజక సోదరులందరినీ మనకేం కావాలి, మనము రజక జాతికి ఎలా ఉపయోగపడాలి, జాతికి మనకున్న బలం ఏంటి, బలహీనతలు ఏంటి అని మనమందరము ఒకే వేదికపై అందరి గొంతు మన గొంతుగా, మన గొంతు అందరి గొంతుగా చేయడానికి ఏర్పాటు చేసుకున్న సభ రజక ఆకాంక్ష సభ 6వది. దీన్ని విజయవంతంగా తీసుకెళ్లడానికి మనమందరం ఐక్యతతో జై రజక, జై రజక, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత, అనంతపురం జిల్లా రజకుల ఐక్యత, అనంతపురం జిల్లా రజకుల ఐక్యత, గుంటకల్ రజకుల ఐక్యత, గుత్తి రజకుల ఐక్యత, తాడిపత్రి ఐక్యత, రజకుల ఐక్యత. రజకులలో ఐక్యత ఒకటి ఆల్మోస్ట్ ఆల్ అందరికీ ఐక్యత ఉంది, కానీ ఆ ఐక్యతను ఆర్మీ ఫోర్స్ అనేది ఏదైతే ఉందో మేమంతా ఈరోజు ఒక చోట ఉండి ఒకే భావనతోని ప్రభుత్వం మనకు అందిస్తున్న ఫలాలను మనం పంచుకోవడానికి ఒక వేదిక మనకు కావాలి. ఎందుకంటే ప్రభుత్వం మనకి ఏదైతే ఇస్తుందో అది చాలా మందికి తెలియడం లేదు. అది తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరి మెంబర్కి మనం చెప్పలేం. కాబట్టి గ్రామాన వెళ్ళి మనకు రజకులను రాజకీయంగా రాజాధికార కోసము ప్రభుత్వం ఇస్తున్న ఫలాలను సమానంగా పంచుకోవడానికి, సమానంగా మనము కూడా రజకుల BCAలో ఉన్న మిగిలిన బలమైన కులాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సరిసాటుగా కూడా రజకులను తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేయాలి. రజకుల ఐక్యతను మరొక్కసారి నిరూపించడానికి ఏర్పాటు చేసుకుంటుంది రజక ఆకాంక్ష సభ 6వది. ఖచ్చితంగా మా బలం ఎక్కడుందో, ఇప్పుడు ఏదైనా ఒక సీటు రాజకీయ పరంగా ఎవరికైనా ఇవ్వాలి అని అంటే అక్కడ ఏ కుల సమీకరణలో భాగంగా ఏ కులానికి ఎక్కువగా ఉందని దాన్ని బట్టి అక్కడ ఒక సీట్ ఇస్తున్నారు. సో మాకు కూడా రజక కాలనీలు ఉన్నాయి. రజక కాలనీలో ఉన్నప్పుడు రజకులకు సీటు కేటాయిస్తేనే మాకు బాగుంటుంది. ఇంకా కాలనీలు ఏదైతే ఉన్నాయో మా బలం రజక కుల కాలనీలో ఉంటాయి. ఆ కాలనీలో రజకులకు సీటు కేటాయించి చూడండి, మేము గెలిపించి మా రజక సోదరిని కానీ మేము గెలిపించుకుంటాం. మాకు అవకాశం ఇవ్వండి. పార్టీలు ఏ పార్టీలకు అతీతంగా రాజకీయ వ్యవస్థలో మా రజకులు వెళ్ళాలి, రాజకీయ వృద్ధి జరగాలి. దాని ద్వారా రజకులకు జరగాల్సిన ఫలాలు ఏదైతే ఉన్నాయో అది ఇంటింటికి గడప గడపకు చేరాలి. అందుకు రాజకీయంగా నాయకత్వ లక్షణము ప్రతి గడప నుండి మొదలు కావడానికి ఇది ఒక తొలిమెట్టుగా రజక ఆకాంక్ష సభ 6ను ఏర్పాటు చేసుకుంది. జాతికి సేవ చేసే అవకాశం మనకు లభించినందుకు ఒకందు సంతోషపడుతూ, ఇంకా అన్ని కులాల కంటే కాస్త వెనకబడిన కులంలో ఉండి ఫలాలు తీసుకోవడంలో అత్యధికంగా వెనుకబడి ఉన్న నా కులాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లడానికి ఏం చెయ్యాలి అని ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాము. అందులో భాగంగా మా రజక కులాన్ని DNT సంచార జాతుల్లో కూటమి ప్రభుత్వం చేర్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి రజక జాతి నుండి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. నీకు నేను సపోర్టు, మీరు నాకు సపోర్టు, మన ఇద్దరం కలిసి మన జాతికి సపోర్టు అనే భావన మనలో రావాలి. అది వచ్చినప్పుడే నాకు ఉపయోగం రాకపోవచ్చు, నా పక్కనున్న అతనికి ఉపయోగం వస్తుంది. ఈ రోజు రైల్వే కాంట్రాక్ట్ నాకు రాకపోవచ్చు, అన్నకు రాకపోవచ్చు, మన సోదరునికి రజకునికి ఎవరికో ఒకరికి ఎక్కడో ఒక చోట వస్తే ఇంకో 4 రజక సోదరులకు కాంట్రాక్ట్ ఇస్తాడు, సబ్ కాంట్రాక్ట్. కావున జీవో నంబర్ 27 ఏం చెప్తుంది? ఎందుకు జీవో నంబర్ 27 మీరు వాడడం లేదు? గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లోన
పోలీస్ డిపార్ట్మెంట్ లోనా, బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ లోనా బట్టలు ఉతికే కాంట్రాక్ట్ కేవలం రజకులకు మాత్రమే ఇవ్వాలి. రజకులకు మాత్రమే సంబంధించిన పోస్టులు, ఉద్యోగ పోస్టులు ఏదైతే ఉన్నాయో రజకులకు మాత్రమే ఇవ్వాలని జీవో నంబర్ 27 చెప్తుంది. మళ్ళీ ఎక్కడైనా పెట్టారా మీరు? ఆ జీవో నంబర్ 27 పెట్టి హాస్టల్స్ లో ఉద్యోగాలు తీసుకుంటున్నారా? కొన్ని అడుగుతున్నారా? జీవో నంబర్ 27 గురించే మనకు తెలీదు, ఇంకా ఉద్యోగం గురించి ఏమడుగుతాం? ఆ జీవో నంబర్ మీద మీకు పట్టు వస్తే అయిపోయింది. మున్సిపల్ కాంప్లెక్స్ లోన మున్సిపాలిటీ ఇప్పుడు ఊరు చూశాను, చాలా పెద్దగా ఉంది. ఓ 4-5 కిలోమీటర్లు పైననే నేను వచ్చింటాను. ఇంత పెద్దగా ఉందా ఊరు అన్నాను. సో ఇంత పెద్ద ఊర్లో మున్సిపాలిటీ ఎన్ని కాంప్లెక్స్లు ఉంటాయి? సుమారుగా ఉంటాయి మున్సిపాలిటీ స్థలాలు. ఇన్ని కాంప్లెక్స్లలో రజకులకు ఎంత వరకు ఇచ్చారు? జీవో నంబర్ 18 ఎంత వరకు రజకులు వాడారు? జీవో నంబర్ 18 ఏం చెప్తుంది? మున్సిపాలిటీ స్థలాలలోన ప్రతి మున్సిపల్ కాంప్లెక్స్ లో 5% రిజర్వేషన్ రజకులకు ఇవ్వాలి. ఇది తెలుసా? ఇది చట్టం. 5% అంటే రజకులకు అది కేటాయించినాక మిగిలినటివే వేలం వేయాలి, కానీ రజకులకు కాకుండా వేలం వేసేకి లేదు. మళ్ళీ ఆ 5% మీరెందుకు వాడడం లేదు? మీరు రావడం లేదు కాబట్టి అది వేరే వాళ్ళకి పోతున్నాయి. జీవో నంబర్ 18 మీరు పెట్టాల్సిందే. మీరు ఒకవేళ రెంట్ కట్టేకి చేత కాలేదు, లాండ్రీ పెట్టేకి చేత కాలేదు, కిరాణా షాప్ పెట్టుకో, లాండ్రీ షాపే పెట్టాలని రూల్ లేదు. రజకులకు కేటాయించడం ఏదన్నా పెట్టుకో, కూల్ డ్రింక్ షాప్ పెట్టు, లేదు నీకు కాలేదు నీ తమ్మునికో ఇవ్వు, రజకులకే ఇవ్వు, ఎవరికో ఒకరికి రజకులకే ఇవ్వు. కానీ రజకులకు కేటాయించిన షాప్స్ ఏదైతే ఉన్నాయో రజకులకే కావాలి అంటే జీవో నంబర్ 18ని మీరు మున్సిపాలిటీకి గవర్నమెంట్ కు ఇచ్చి టెండర్ లో మాకు ఇది కావాల్సిందే. ఇవ్వలేదనుకో ఆర్టీ యాక్ట్ కింద వేయండి. రజకులకు ఎన్ని షాప్స్ కేటాయించారని ఆర్టీ యాక్ట్ కింద వేయండి. ఇస్తాడు కదా, ఉందా లేదా తెలుస్తుంది కదా. ఇక మున్సిపాలిటీ షాపుల గురించి చెప్పారు మేడం. మళ్ళీ రూరల్లో కసాపురం కాంప్లెక్స్ లేవు, మరి మాకు ఎట్లా కావాలి షాప్స్? మేము రజకులమే కదా, మాకు లాండ్రీ షాపులు ఉంటాయి కదా, మేము ఏడబెట్టుకోవాలా? జీవో నంబర్ 19 మున్సిపాలిటీకి సంబంధించిన స్థలం ఏదైనా ఉంటే మీరు అక్కడ ఒక డబ్బా పెట్టుకొని లాండ్రీ పెట్టుకోవచ్చు. ఇది జీవో నంబర్ 19. దానికి కూడా 150 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇవ్వాల్సిందే. ఇది రూల్. మరి వాడుతున్నారా మీరు? మళ్ళీ ఇవన్నీ ఎందుకు, ఎప్పుడు తెలుసుకోవాలన్నా మనం? ఇవన్నీ తెలుసుకోవడం కోసమే, మీకే కాదు ప్రజా ప్రతినిధులకు కూడా ఇవి తెలియదు. ఇవి వాళ్ళకు చెప్పాలి, మీకు చెప్పాలి. కాబట్టి ఇద్దరిని ఇక్కడ వీళ్ళని కూర్చోబెడదాం, ఇక్కడ వీళ్ళని కూర్చోబెడదాం, మధ్యలో మనం మాట్లాడదాం.